అజ్ఞానమనే అంధకారంతో ఉన్న మానవులకు బ్రహ్మజ్ఞాన బోధ తెలిపి మోక్షమును ప్రసాదించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు శిష్యజన సమేతంగా దేశ సంచారంకు బయలుదేరాడు. స్వామి తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రథంలో ప్రయాణిస్తున్నాడు. శిష్యులంతా వారిని అనుసరిస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని గ్రామాలను, పట్టణాలను చేరుతూ ఆయా గ్రామాలలో ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ దిగువ మెట్ట అనే గ్రామం చేరారు. స్వాముల వారికి దాహం అవుతుందని సిద్ధయ్య గారు దగ్గరలో ఉన్న విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి, అయ్యా, మా గురువు గారికి దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. అందుకు అతను, ఇంట్లో నీళ్ళిచ్చేవారు ఎవరూ లేరు, బావి దగ్గరకు వెళ్ళి తాగండి అన్నాడు. సిద్ధయ్య గారు, అయ్యా, ఈ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఇల్లు మీదొక్కటే కదా, అందుకే వచ్చాం. మాకు నీళ్ళిచ్చేంతలో నీవు ఎంత పని చేస్తావు? కొన్ని నీళ్ళిచ్చే బదులు ఎక్కడో ఉన్న బావి దగ్గరకు వెళ్ళమంటున్నావు. ఇది నీకు న్యాయమేనా అనగా, అతడు ఒక్క విశ్వబ్రాహ్మణుని ఉండడం వలన ఎవరొచ్చినా మా ఇంటికే వస్తారు. అందరికీ కూడు నీళ్లు ఇవ్వలేక నాకు విసుగొస్తున్నది. మీకేం పని లేదా? మీ గురువు గారికి ఏ భేదం లేదు కదా, సర్వం బ్రహ్మస్వరూపమని చెప్తారు కదా, మరి అంత దాహంగా ఉంటే ఈ లోహం తాగుమను అని పటుకారుతో సలసలా కాగే లోహాన్ని స్వాముల వారికి అందించాడు. అప్పుడు స్వాముల వారు ఆ ఎర్రటి మూసను చేతితో పట్టుకొని, వారి ఇష్టానుసారమే తాగుతాను అని మంచినీరు తాగినట్టు ఆ లోహాన్ని త్రాగాడు. అది చూసిన విశ్వబ్రాహ్మణుడు గడగడ వణుకుతూ భయంతో చేతులు జోడించుకొని నిలబడి, మాట్లాడడానికి నోట మాట రాక శరీరమంతా చెమటలు పట్టి ఉండగా మెల్లగా, స్వామి, నేనెంత అపచారం చేశాను మీకు, నేను మహాపాపిని, నన్ను క్షమించండి అని వేడుకొని స్వాముల వారి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. స్వాముల వారు, బిడ్డ, నీవు నాకు ఏమీ అపచారము చేయలేదు. నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళే నాకు ఇష్టమైన వాళ్ళు. ఇలాంటి పని మళ్ళీ ఎప్పుడూ చేయకు. పెద్దవారికి, మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడం, వారిని గౌరవించడం మన సంప్రదాయం. తోడే కొద్దీ బావిలో నీరు, దాన ధర్మాలు చేసే కొద్దీ సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకో అనగా ఆయన, స్వామి, ఈరోజు నేను ఇచ్చే ఆతిథ్యము స్వీకరించి వెళ్ళుమని ప్రాధేయపడగా, సరే అని స్వాముల వారు శిష్యులతో సహా వారి ఆతిథ్యము స్వీకరించి ఆయనకు ధర్మ విషయాలు, నీతి విషయాలు బోధించి తెల్లవారి అక్కడి నుండి బయలుదేరి మహానందికి చేరి అక్కడ స్నానం చేసి మహానందీశ్వరుని సేవించుకొని ఆ రాత్రి అక్కడ ఉండి తెల్లవారి నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాలలో భక్తులు స్వాముల వారు తమ పట్టణం వస్తున్నాడని తెలిసి ఆనందంగా స్వాగతం పలికారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నంద్యాలలో ప్రజలకు ప్రతిరోజు కాలజ్ఞానం బోధిస్తున్నారు. వారి ఉపదేశాలను వినడానికి నంద్యాల వాసులే కాకుండా ఇరుగు పొరుగు గ్రామాల నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారు. కానీ విశ్వబ్రాహ్మణులు ఎవరూ స్వామి చెంతకు రావడం కానీ, వారి ఉపన్యాసాలు, ఉపదేశాలు వినడం కానీ లేకపోగా పొట్టకూటికై వచ్చినాడని స్వామివారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక రోజున స్వయంగా స్వామివారు వారి వద్దకు వెళ్ళి, నా దర్శనానికి మీరు రాకపోయినా నేను మీ వద్దకు వచ్చాను కదా, మీ దర్శనం చేసుకునే అంతటివాణ్ణి కానా? మా వంటి బీదవారిపై తమ వంటి ధనవంతులు కోపగించుకోవడం తగదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఏం లాభం చెప్పండి అంటాడు. ఆ మాటలు విశ్వబ్రాహ్మణులు ఉదర నిమిత్తం బహుకృత వేషం అనే ఆర్యోక్తి ఈయనకు సరిపోయినది. కులవృత్తిని మాని ఈ విధంగా తిరుగుతున్నాడు. మాలాగా మీరు కూడా పని చేసుకుంటే ధనవంతులవుతారు కదా అంటారు. అప్పుడు స్వాముల వారు, మీరు ధనవంతులు కాబట్టి మీ వద్దకు వచ్చాము. మేము అందరము చాలా ఆకలితో ఉన్నాము. కావున మీరు మా ఆకలిని తీర్చి పుణ్యం కట్టుకోండి అంటారు. వారిలో ఒకరు లేచి, అయ్యా, మీరెంత అన్నము తింటారో మాకు చెప్పండి, తయారు చేస్తాం అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. అందుకు స్వాముల వారు, బిడ్డలారా, మీరు ఎంత ఆహారం వడ్డిస్తే అంత తినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చాలా ఆకలితో ఉన్నాము. మా ఆకలి తీర్చే పుణ్యాత్ములు ఎవరూ ఇంతవరకు కనిపించలేదు. మీరైనా తీర్చండి అనగా అందరూ లేచి, ఒక పుట్టి బియ్యపు అన్నమును భుజింపగలరా అని నవ్వుతూ పరిహాసముగా అడిగారు. స్వాముల వారు, పుట్టి బియ్యము అన్నం కాదు, మీకు ఇష్టం వచ్చినంత వంట చేయించండి అనగానే వారు వెళ్ళి పుట్టి బియ్యము తెప్పించి వంట చేయించారు. వారిలో ఒకరు స్వాముల వారి వద్దకు వచ్చి, స్వామి, మీరు చాలా ఆకలితో ఉన్నారని చెప్పారు కదా, రండి భోంచేద్దురు అని వ్యంగ్యంగా చెప్పాడు.
అప్పుడు స్వాముల వారు శిష్యజనులతో సహా అన్నపురాశి వద్దకు వెళ్ళి కూర్చొని సిద్ధయ్య గారితో, నాయనా సిద్ధ, నీవు ఈ రాశి అంతా ఒక్క త్రుటి కాలంలో తినగలవా అనగా సిద్ధయ్య గారు, స్వామి మీ కృప ఉంటే చాలు, అవలీలగా భోంచేస్తాను అంటాడు. సిద్ధయ్య గారిని వారు పోసిన రాశి దగ్గరకు తీసుకెళ్ళి ఒక అన్నపు ముద్దను తీసుకొని చేతిలో పట్టుకుంటాడు స్వామివారు. అన్నపు రాశిని సిద్ధయ్య గారికి చూపించి, నాయన ఇక భోంచేయము అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సిద్ధయ్య గారు స్వామివారికి దండ ప్రణామములు చేసి ఆ పుట్టెడు బియ్యపు అన్నమును సునాయాసంగా భోంచేసి ఇంకా కావాలి అన్నట్లుగా ఆ ఆ అని నోరు తెరిచి కన్నులు ఎర్రగా చేసి నిలబడ్డాడు. అప్పుడు పాంచాననము విశ్వబ్రాహ్మణులకు గుండె బద్దలైంది. దిక్కు తోచడం లేదు. మనము స్వాములవారి మహిమలు తెలుసుకోలేక మనకున్న ధనమదంతో, పండితులమనే అహంకారంతో స్వామివారితో పరిహాసముగా మాట్లాడాము. వారికి చేసిన అపరాధముకు ప్రాయశ్చిత్తము లేదు అనుకొనగా అందులో ఒకరు, ఇక మనకు స్వామివారే శరణ్యము అని స్వామి వద్దకు వచ్చారు. స్వామి, బిడ్డలారా, సిద్ధనికి ఆహారము సరిపోలేదట, ఇంకా ఏమైనా వడ్డిస్తారా అనగా వారందరూ ఒక్కసారిగా, గురు సార్వభౌమ, మమ్మల్ని రక్షించినా శిక్షించినా మీదే భారం అని వేడుకోగా స్వాముల వారు తన చేతిలో ఉన్న అన్నం ముద్దను సిద్ధయ్య నోటిలో వేసేసరికి సిద్ధయ్య గారి ఆకలి తీరి శాంతించాడు. అది చూసిన విశ్వబ్రాహ్మణులు, దేవాదిదేవ, మీ దివ్యత్వాన్ని, అనంతతత్వాన్ని గ్రహించలేకపోయాము. శిష్యుని శక్తే ఈ విధంగా ఉంది. ఇక మీ శక్తి తెలుసుకోవడం మాలాంటి వారికి సాధ్యం కాదు. మీ దివ్యత్వాన్ని మేము నలుదిశలకు వ్యాపింపచేస్తాము. ఇక నుండి మేము మీ సేవకులము, మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. స్వాముల వారు వారికి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మహామంత్రోపదేశం చేశారు. మరియు దాన ధర్మాల విశిష్టతను ఇలా తెలిపారు. భక్తులారా, ధనం బ్రతకడానికి కావాలి. ఎవరికైనా దైవదత్తంగా అమితంగా లభిస్తే దానిని సత్కార్యాలకు ఉపయోగించాలి. ధనం ఎక్కువైనా గర్వంతో ఉండకూడదు. ధనాన్ని చక్కగా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. తన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. ఇంకా నాయనలారా, జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. పరతత్వాన్ని గుర్తెరగాలి. శరీరము నీది కాదు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ నీవు కావు. నీవు ఇవి అన్నీయూ నావి అనే భ్రాంతితో ఉన్నావు. నీవు ఆత్మస్వరూపుడివి. బిడ్డ, విశ్వం అంతటా నిండి ఉన్న ఆత్మయే పరమాత్మ. కంటికి కనిపించే జగత్తు అంతా మిథ్య, అంటే వట్టిదే. కంటికి కనిపించని జ్ఞానంతో తెలుసుకోదగిన పరబ్రహ్మం మాత్రమే శాశ్వతుడు, అనంతుడు, అవ్యయుడు, అక్షయుడు. అతనే సత్యము. అతనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అతనే కోటి సూర్యుల కాంతి. అతనే జ్యోతిర్మయుడు అని చెప్పగా వారందరూ బ్రహ్మానందముతో, సద్గురు సార్వభౌమ, మాకున్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు స్వామి అని వేడుకొని స్వామికి సేవలు చేసుకొని వారిచే తీర్థప్రసాదము తీసుకొని ధన్యులైనారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు శిష్యజనులతో సహా నంద్యాల నుండి బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న గ్రామాలలో బస చేస్తూ శిష్యులకు జ్ఞానోపదేశం చేస్తూ అహోబిలం చేరుకున్నారు. అక్కడ సప్త ప్రాకారముల మధ్య గల ఆలయములో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉన్నాడు. అక్కడ శిల్పకళా వైభవము చూడాలి తప్ప వర్ణించడం సాధ్యం కాదు. కొండపైన ఉన్న ఆలయంలో కూడా నృసింహస్వామి ఉన్నాడు. ఇంకా కొండపైనకు ఎక్కినట్లయితే ప్రహ్లాదుని శిక్షించిన ఉక్కు స్తంభము, హిరణ్యకశిపుని చంపిన చోట ఎర్రగా ప్రవహించే నీటి కాలువ, ఇవన్నీ చూసి నృసింహస్వామికి ధూప దీప నైవేద్యములు సమర్పించి కొండ దిగి వచ్చి ఆ రాత్రి అక్కడ ఉండి తెల్లవారి ఉదయమే బయలుదేరి వస్తూ దారిలో ఒక వటవృక్షము దగ్గర ఆగారు. స్నాన సంధ్య ధనుష్ఠానములు అయిన తర్వాత భోజనముకు ఆహారము సిద్ధము చేశారు. భుజించడానికి విస్తర్లు లేవు అని ఒక శిష్యుడు ఒకతను పక్కనున్న మర్రి చెట్టుపైకి ఎక్కి స్పృహ తప్పి పడిపోయాడు. ఒక్కొక్కరు చెట్టు ఎక్కుతున్నారు, పడిపోతున్నారు. శిష్యులందరి పరిస్థితి ఇంతే. ఒక సిద్ధయ్య గారు తప్ప. స్వాముల వారు ధ్యానంలో ఉన్నారు. సిద్ధయ్య గారు కొంతసేపు ఆగి స్వాముల వారి నిష్ఠ కాగానే స్వామి వద్దకు వచ్చి, స్వామి, ఇక్కడ ఒక సంఘటన నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆకుల కోసం చెట్టు ఎక్కిన వారు ఎక్కినట్లు స్పృహ తప్పి పడిపోతున్నారు అని చెప్పగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, బిడ్డ, వీరందరూ నిర్మలమైన మనస్సుతో గురు నామోచ్చారణ చేయడం లేదు కాబట్టే ఆ చెట్టు మీద ఉన్న బ్రహ్మ రాక్షసికి వీళ్ళందరూ భయపడిపోయారు
అది భయంకరంగా ఉంది అని చెప్పారు. ఈ రోజుతో దాని గర్వము అణగిపోయే సమయము వచ్చింది. నాయన, ఈ బెత్తము తీసుకొని దాని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకురా అనగానే సిద్ధయ్య గారు, స్వామి, ఆ విధవ కొరకు నేను చెట్టు ఎక్కాలా? మీ నామస్మరణ చేస్తూ కూర్చుంటాను, అదే ఇక్కడికి వస్తుంది అనగా స్వామివారు, ఎందుకు నాయనా అంత కష్టపడతావు, నేను చెప్పినట్లు చేయు అనగానే సిద్ధయ్య గారు చెట్టు ఎక్కేసరికి ఒక సుందరమైన స్త్రీ కనిపించి సిద్ధయ్య గారి వద్ద మాయలు చూపించింది. అయినా సిద్ధయ్య గారు గురువాజ్ఞ ప్రకారము దాని జుట్టు పట్టుకొని తెచ్చి స్వాములవారి పాదములపై పడేశాడు. స్వాములవారు శిరస్సుపై 3 దెబ్బలు కొట్టి మంత్రించిన విభూతి చల్లగానే ఒక్కసారిగా దాని బలమంతా పోయి కాళ్ళు విరిగిన పక్షిలాగా అయింది. నీవు ఇన్ని రోజుల నుండి మనుషులను పశువులను చంపావు, పాపములను మూటగట్టుకున్నావు, ఇప్పటి నుండి ఎవరికీ కీడు చేయనని ప్రమాణం చేయు అనగా ఆ రాక్షసి, స్వామి, నేను ఎన్నో ఘోరాలు చేశాను, కానీ నాకు ఈ విధంగా ఎవరూ చెప్పలేదు. నీవు నా పాలిట పరమాత్ముడివి, నాకు శాప విమోచనం చెయ్యండి అని వేడుకోగా, ఓ శ్రీ రాక్షసి, నీకు ఆకలి దప్పికలు లేకుండా మరియు నీకు ఎవరూ కనిపించకుండా నీవు ఎవరికీ కనిపించకుండా కొన్ని సంవత్సరాల తర్వాత మా మనుమరాలు ఈశ్వరమ్మ అనే వీరమాత ఇదో దారిలో శిష్యజన సహితంగా వస్తుంది. అంతవరకు నీవు ఎవరికీ కనిపించవు. ఆమె కూడా ఈ చెట్టు కిందనే బస చేస్తుంది. ఆ మహాదేవి నీకు నీ పూర్వజన్మ వృత్తాంతం చెప్పి నీకు జన్మరాహిత్యం చేస్తుంది అని సెలవిచ్చాడు. అప్పటి నుండి ఆ రాక్షసి జీవోత్సవంలా పడి ఉంది. ఈశ్వరి మహాదేవి కొరకు ఎదురు చూస్తూ స్వాములవారు తన బెత్తమును స్పృహ తప్పి ఉన్న శిష్యులకు ఆనించగానే అందరూ లేచి కూర్చున్నారు. అక్కడి నుండి బయలుదేరి స్వామివారు కడపకు వెళ్ళి తన రాకను నవాబుకు తెలియపరిచారు. నవాబు గారు స్వాములవారి రాకతో చాలా ఆనందపడ్డాడు. పల్లకీని పంపాడు. నవాబు స్వాములవారికి స్వయంగా ఆహ్వానించి తన మహలుకు తీసుకొని వెళ్ళి, స్వామి, తమరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఎల్లప్పుడూ మీకు మేము రుణపడి ఉంటాం. మీ రాకతో మా ఆస్థానము పావనమైంది అని తన భక్తిని చాటుకున్నాడు నవాబు.